మానవాళి పాపాల పరిహారం కోసం తన ప్రాణాలను అర్పించిన మహోన్నతుడు యేసుక్రీస్తు అని పెజ్జోనిపేట మరియమాత మోక్షారోపణ దేవాలయ విచారణ గురువు గువ్వల బాలరాజు తెలిపారు. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు అడుగు జాడల్లో నడుచుకుంటూ జీవించాలని ఆయన కోరారు. గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకొని పెజ్జోనిపేట మరియమాత మోక్షారోపణ దేవాలయం ఆధ్వర్యంలో బహిరంగ శిలువ మార్గం నిర్వహించారు. యేసుక్రీస్తు అనుభవించిన బాధలు కష్టాలను స్మరించుకుంటూ శిలువ మార్గంలో క్రైస్తవ సోదరులు ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ విచారణ గురువులు గువ్వల బాలరాజు మాట్లాడుతూ మానవాళి పాప విమోచన కోసం యేసుక్రీస్తు తన ప్రాణాలను అర్పించారని, ఆయన చూపిన ప్రేమ, త్యాగం, క్షమాభావం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలవాలని అన్నారు. గుడ్ ఫ్రైడే మనకు త్యాగం, సహనం, ప్రేమ విలువలను గుర్తు చేసే పవిత్రమైన రోజని పేర్కొన్నారు. క్రైస్తవులు యేసుక్రీస్తు శ్రమలను స్మరించుకుంటూ ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆయన తెలిపారు. ఇక మిగిలిన శిష్యులు ప్రాణభీతితో కాళ్లకు నిలిచి చెప్పారు. స్థలం దగ్గర తీసుకురా నడవండి 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 మీరు అడ్డదండి అన్న రండి స్థలం వచ్చి రండి 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 రక్తంతో నిండిన తన ముఖాన్ని తుడుచుకున్నారు. మా ఇందము మాకు నేటికి అనుగ్రహింపు. చూసుకోలేదు. దయచేసి విశ్వాసులందరూ ఆటో ముందుకు రావాల్సిన కోరుకుంటున్నాం. మోయలేక నేలకు శరీరంతో ముందడుగు వేయలేక ప్రభు నేను పాపంలో పడి సహాయాలతో నా స్వయం చూపేటట్లు ఏం చేస్తాడా మళ్ళీ బిడ్డలు నేడు పవిత్ర శుక్రవారము గుడ్ ఫ్రైడే, యేసు ప్రభువు మరణించినటువంటి రోజు. 2026 సంవత్సరాల కిందట ఆ కల్వరి కొండపైన యేసు ఈ భూలోకంలో నివసిస్తున్న ప్రతి మానవాళి కోసం, మానవాళి యొక్క పాపముల పరిహారం కోసం తన యొక్క ప్రాణాన్ని సమర్పించి ఉన్నారు.
ఆ యొక్క సంఘటనను, ఆ యొక్క ఘట్టాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ పెచ్చనపేటలో ఉన్నటువంటి మోక్షారోపణ దేవాలయంలో ప్రత్యేకంగా ఈరోజు మా యొక్క విచారణలో ఉన్నటువంటి వీధుల గుండా ఈ యొక్క సిలువను మోసుకుంటూ ఆ ప్రభువు అనుభవించిన వాటి యొక్క బాధలను, శ్రమలో మేము కూడా పాలు పంచుకుంటూ ఆ ప్రభు యొక్క క్షమాభిక్షను పొందుతూ, ఆ ప్రభు యొక్క ప్రేమను పొందుతూ, ఆయన యొక్క విశ్వాస మార్గంలో జీవించే యుగతను దయచేయమని ప్రార్థన చేసుకుంటూ ఈ యొక్క శిలువ యాత్రలో మేము పాల్గొంటూ ఉన్నాం. అలనాడు ఆయన ఆ యేసు ప్రభు మా కోసం మరణించారు అని జ్ఞప్తికి చేసుకొని మరొకసారి ఆ యొక్క శ్రమలో, బాధలో పాలు పంచుకుంటూ ముందుకు సాగుతూ ఈ యొక్క శిలువ మార్గంలో మేము పాల్గొంటూ ఉన్నాం. ఈ యొక్క పెచ్చనపేట ఆర్షం చర్చి మోక్షారోహణ దేవాలయం నుండి ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవులు కూడా ఈ యొక్క శిలువ మార్గంలో భక్తిపూర్వకంగా పాల్గొంటూ మా యొక్క పాపముల క్షమాపణ కోసం మేము ఆయన అర్థిస్తూ ఆ క్షమాపణ పొంది మేమందరం కూడా ప్రేమ, సంతోషము, శాంతి సమతో జీవించే యుగతను దయచేయమని కోరుకుంటూ ఈ యొక్క శిలువ యాత్ర మేము పాల్గొంటున్నాం.